హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రజ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు 2 రోజుల ముందుగా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయం మీద ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇప్పటి వరకు ఈ ఛానల్ ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ 1000 సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, నో ద ఇంటర్వ్యూ టైమింగ్. ఫస్ట్ మన ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక రోజు ముందుగానే ఇంటర్వ్యూ టైమింగ్ అనేది ఎప్పుడు అని మనం తెలుసుకోవాలి. మార్నింగా, ఈవినింగా, ఆఫ్టర్నూనా ఇంటర్వ్యూ టైమింగ్ తెలుసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, ఇంటర్వ్యూకి ఎప్పుడు హాఫ్ అన్ అవర్ ముందుగా వెళ్ళేటట్టుగా మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంటర్వ్యూకి ఎప్పుడు మనం ముందుగా రీచ్ అయితే అక్కడ ఏంటి అట్మాస్ఫియర్ ఎలాగుంది ఇంటర్వ్యూ దగ్గర అవన్నీ మనకి తెలుస్తాయి. సెకండ్ పాయింట్, కీప్ ద రెజ్యూమే అండ్ కరికులం విటే మీ దగ్గర ఉంచుకోండి. రెజ్యూమే, కరికులం విటే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు రోజు, బిఫోర్ గోయింగ్ టు ఇంటర్వ్యూ ముందు రోజు మీ దగ్గర ఉండేలా చూసుకోండి. రెజ్యూమేలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు కరెక్ట్గా సూటబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్, కీప్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ యూ. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయా లేదా అనేది ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. కంపెనీ వాళ్ళు ఆల్రెడీ మీకు ఏ సర్టిఫికేట్స్ తీసుకురావాలో అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయా లేదా అనే విషయం కూడా చూసుకోండి. నెక్స్ట్ పాయింట్, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ప్రతి విషయాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకోండి. ఏ విషయాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఇక్కడ రెజ్యూమే తీసుకెళ్లే విషయంలో, కరికులం విటే, ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లేటప్పుడు, ఇంటర్వ్యూ టైమింగ్, ఏ విషయాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, బిఫోర్ గోయింగ్ టు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీరు ఒకసారి మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసుకోండి. ఇంటర్వ్యూలో ఎలాగ అటెండ్ అవ్వాలి, బాడీ లాంగ్వేజ్ ఎలాగ ఉండాలి అనే పూర్తి విషయాలన్నీ మీరు ఇంటర్వ్యూలో చెక్ చేసుకోండి. ఎలా కూర్చోవాలి, ఎలా పర్మిషన్ అడగాలి, ఎలా క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ చేయాలి, హెచ్ఆర్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్కి మీరు ఎలా ఆన్సర్ చేయాలి, హెయిర్ స్టైల్ ఎలా తీసుకోవాలి, డ్రెస్సింగ్ స్టైల్ ఎలాగ ఉండాలి, అన్ని విషయాల మీద మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు, బిఫోర్ గోయింగ్ టు ఇంటర్వ్యూ ఒక మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయండి. ఆ డే బిఫోర్ అయినా, ఆ రోజు ముందైనా చేసుకోండి. నెక్స్ట్, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఆ కంపెనీ తాలూకు విషయాలన్నీ, ఇన్ఫర్మేషన్ అంతా ఇంటర్నెట్లో మొత్తం చెక్ చేయండి. యూస్ ఇంటర్నెట్. మొబైల్లో కానీ, ల్యాప్టాప్లో కానీ అన్నిటిలోని ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఆ కంపెనీలో మొత్తం ఫుల్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి ఒకసారి. అండ్ నెక్స్ట్ పాయింట్, ఆధార్ కార్డ్ని కూడా కంపల్సరీ తీసుకొని వెళ్ళండి. ఆధార్ కార్డ్, ఒరిజినల్ ఆధార్ కార్డ్ అండ్ జెరాక్స్ ఆధార్ కార్డ్ని జెరాక్స్ కూడా తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్, కాల్ లెటర్ కూడా. ఇన్ కేస్ కంపెనీ మీకు కానీ కాల్ లెటర్ పంపిస్తే కాల్ లెటర్ సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ కూడా తీసుకొని వెళ్ళండి. సాఫ్ట్ కాపీ అంటే మెయిల్ ఐడిలోనే ఉన్న కాల్ లెటర్ అయినా, లేకపోతే ఫోన్లో ఉన్న కాల్ లెటర్ అయినా దీన్ని సాఫ్ట్ కాపీ అంటారు. లేదు హార్డ్ కాపీ అంటే మీరు ప్రింట్అవుట్ తీశారనుకో, అలా మనకి చేతిలో ఒక ప్రింట్అవుట్ కానీ ఉంటే దాన్ని హార్డ్ కాపీ అంటారు. కాల్ లెటర్ కూడా కంపల్సరీ తీసుకొని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ పాయింట్, టేక్ 2 కాపీస్ ఆఫ్ జెరాక్స్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్. మీకున్న సర్టిఫికేట్స్ అన్నీ జెరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి. మీ దగ్గర ఏవేవి సర్టిఫికేట్స్ అయితే ఇంటర్వ్యూకి తీసుకెళ్తున్నారు ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఇంటర్వ్యూకి జెరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి. ఇంటర్వ్యూ వాళ్ళు రికమెండ్ చేస్తారు 2 కాపీస్ ఆఫ్ జెరాక్సా లేకపోతే 3 కాపీస్ ఆఫ్ జెరాక్సా అనేసి చెప్తారు. అవన్నీ కాపీస్ తీసుకొని వెళ్ళండి. అండ్ నెక్స్ట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని తీసుకొని వెళ్ళండి. లేటెస్ట్గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ వాళ్ళు చెప్తారు 2 ఫొటోస్, 3 ఫొటోస్ అని. నెక్స్ట్, మస్ట్ బ్రింగ్ పెన్ కరెక్ట్గా పెన్ తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్, నో ద ఇంటర్వ్యూ లొకేషన్ 1 డే బిఫోర్. మీ ఇంటర్వ్యూ ఎక్కడ అవుతుంది ఆ లొకేషన్ కూడా ఇంటర్వ్యూ డే కన్నా 1 డే బిఫోర్ మీ ఇంటర్వ్యూ లొకేషన్ తెలుసుకోండి. నెక్స్ట్, మస్ట్ బ్రింగ్ ద గుడ్ ఫైల్ ఫర్ యువర్ సర్టిఫికేట్స్. మీ సర్టిఫికేట్స్ని పెట్టడానికి మంచి ఫైల్ అనేది తీసుకొని వెళ్ళండి. అంటే కొన్ని ఫైల్స్ ఉంటాయి, జిప్ ఫైల్స్ ఉంటాయి, ఫైల్ లోపల ఫోల్డర్స్ అవి ఉంటాయి, అందులో సర్టిఫికేట్స్ అన్నీ పెట్టడానికి బాగుంటాయి. అలాంటి గుడ్ ఫైల్స్ని తీసుకొని వెళ్ళండి. బిఫోర్ గోయింగ్ టు ఇంటర్వ్యూ అన్నీ ప్రీ ప్లానెడ్గా ఉంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మైండ్ అనేది చాలా ఫ్రీగా ఉండి ఇంటర్వ్యూకి అనేది చాలా ఫ్రీగా వెళ్ళొచ్చు.
లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, డ్రెస్ సెన్స్ గురించి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఫార్మల్ డ్రెస్ అనేది వేర్ చేయండి. ఫార్మల్ డ్రెస్సెస్ అంటే లైట్ కలర్, లైట్ పింక్, ఎల్లో, వైట్ ఇలాంటి లైట్ కలర్ డ్రెస్సెస్ అన్నిటినీ వేసుకోవడానికే ప్రిఫర్ చేయండి ఇంటర్వ్యూకి ఎప్పుడూనా. నెక్స్ట్ పాయింట్స్ అన్నీ గర్ల్స్కి రిలేటెడ్వి. డోంట్ వియర్ టూ మచ్ బ్యాంగిల్స్ అన్నీ చాలా ఎక్కువగా వేసుకోవడానికి మ్యాక్సిమం ప్రిఫర్ చేయొద్దు. మ్యాక్సిమం ప్రిఫర్ చేయాల్సింది ఓన్లీ సింగిల్ బ్యాంగిల్. వియర్ సింగిల్ బ్యాంగిల్. నెక్స్ట్ వియర్ సింపుల్ వాచ్. ఓన్లీ సింగిల్ వాచ్ వేసుకోవడానికే ప్రిఫర్ చేయండి. డోంట్ వియర్ నెయిల్ పాలిష్ పెట్టుకోవద్దు అస్సలు. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు డార్క్ కలర్ నెయిల్ పాలిష్లు అవి పెట్టుకోవద్దు. లైట్ కలర్ నెయిల్ పాలిష్లు ఏమైనా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, కానీ డార్క్ కలర్ నెయిల్ పాలిష్లు అవి పెట్టుకోవద్దు. డోంట్ అప్లై టూ మచ్ ఆయిల్ ఫర్ యువర్ హెయిర్ బిఫోర్ గోయింగ్ టు ఇంటర్వ్యూ. టూ మచ్గా ఆయిల్ని అప్లై చేయొద్దు మీ హెయిర్కి. నెక్స్ట్ డ్రెస్ సెన్స్ కూడా చాలా లైట్ కలర్ డ్రెస్సెస్ అవి వేసుకోండి. హెయిర్ కూడా లీవ్ చేసుకున్నా పర్వాలేదు, ఏదైనా హెయిర్ స్టైల్ వేసుకున్నా పర్వాలేదు. సింపుల్ వాచ్, సింగిల్ బ్యాంగిల్. అండ్ నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు బిఫోర్ గోయింగ్ టు ఇంటర్వ్యూలో టూ మచ్ మేకప్ కూడా వేసుకోకూడదు. లైట్ మేకప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ గర్ల్స్. ఇంకా ఇంటర్వ్యూ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఆన్సర్స్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై చంద్రజ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్.